Hi, this is Dr. Swapna, working as geology lecturer in Sir CRT College for Women, Eluru. Today I am going to discuss bacterial diseases, that is part 2. Already I have discussed in the previous class about viral diseases. Today we are going to discuss about bacterial diseases, and the title of the paper is Animal Husbandry, 5th semester, which comes under zoology. Coming to the bacterial diseases in poultry. So, what are the diseases that comes under bacterial diseases? That is fowl typhoid, అంటే కోళ్లలో వచ్చేటువంటి typhoid, chronic respiratory disease, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. That means it is related to a respiratory system. The disease relates to respiratory system. Fowl cholera, కోళ్లలో కలరా వ్యాధి, కొరైజా. నెక్స్ట్ పుల్లోరం డిసీజ్, పుల్లోరం వ్యాధి. కోలిఫామ్ ఇన్ఫెక్షన్స్, కోలిఫామ్ వ్యాధులు. స్పైరోకీటోసిస్ ఆర్ టిక్ ఫీవర్, కోళ్లలో పక్షవాతము. సో వీటన్నిటినీ కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటారు. కోళ్లలో కనిపించేటువంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నమాట ఇవి. కమింగ్ టు ద ఫస్ట్ డిసీజ్, దట్ ఈస్ ఫౌల్ టైఫాయిడ్. సో ఈ ఫౌల్ టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా గ్యాలినేరం, సాల్మోనెల్లా గ్యాలినేరం అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. సో ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఈ ఫౌల్ టైఫాయిడ్ వల్ల ఈ కోళ్ళు ఆహారం అనేవి తీసుకోలేవన్నమాట. సో there will be a sharp decline in forage consumption is recorded. అంటే ఆహార వినియోగ తరుగుదల, ఆహారం తీసుకోవడం అనేది బాగా తగ్గిపోతుంది. సో 3 వంతుల్లో 1 వంతు చిక్స్ చూసినట్టయితే, అంటే ఏవైతే ఎగ్స్ నుంచి హ్యాచ్ అయ్యి వచ్చాయో, దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, వ్యాధి సోకిన గుడ్ల నుంచి పొదిగిన పిల్లల్లో 1/3 వంతు మరణిస్తాయి. అంటే వ్యాధి సోకిన గుడ్ల నుంచి పొదిగిన పిల్లల్లో 1/3 వంతు మరణిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, మదరు ఇక్కడ డిసీజ్ వచ్చినటువంటి మదరు లే చేసినటువంటి గుడ్లని పొదిగినట్టయితే అందులో కంపల్సరీగా 3 వంతుల్లో 1 వంతు గుడ్లల్లో ఎదిగేటువంటి పిల్లలన్నీ కూడా మరణిస్తాయి. అండ్ లివర్ బికమ్స్ బ్రాంజ్ గ్రీనిష్. సో ఇక్కడ బ్రాంజ్ గ్రీనిష్ అంటే ఏంటంటేనమ్మా, గ్రాసీ గ్రీన్, డీప్ షేడెడ్ గ్రాసీ గ్రీన్ కలర్. అంటే గ్రాసీ గ్రీన్ అంటే మనకి గడ్డి, డార్క్ గ్రీన్ గడ్డి ఎలా అయితే కనిపిస్తుందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంజ్ గ్రీనిష్ కలర్డ్ అంటారు. సో లివర్ అనేది ఇక్కడ బ్రాంజ్ గ్రీనిష్ కలర్లో ఉంటుందన్నమాట. అలాగే సార్కోమా లైక్ నాడ్యూల్స్. సార్కోమా మీన్స్ క్యాన్సర్. Cancer like nodules are formed. Splenomegaly, where the spleen is enlarged. Megaly means enlargement of spleen. Dani splenomegaly antaru. So fowl typhoid toti suffer అయ్యేటువంటి కోళ్లలో మనకి స్ప్లీనోమెగాలీ అనేది కనిపిస్తుంది అన్నమాట. ట్రాన్స్మిషన్ ఈజ్ త్రూ కంటామినేటెడ్ ఎగ్స్. సో ఈ వ్యాధి అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, కంటామినేటెడ్ ఎగ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ క్రానిక్ ఫౌల్ టైఫాయిడ్ ఇస్ కాల్డ్ సాల్మోనెల్లోసిస్.
సో క్రానిక్ ఫౌల్ టైఫాయిడ్ ఏమంటారు అంటే సాల్మోనెల్లోసిస్ అంటారు. అండ్ లీజన్స్ అరైజ్ ఇన్ ద గొనాడ్స్. సో గొనాడ్స్ అంటే ఏంటి? ప్రత్యుత్పత్తి అవయవాలు. స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలని గొనాడ్స్ అంటారు. ఈ గొనాడ్స్ మీద పుళ్ళు అనేవి ఏర్పడతాయి. లీజన్స్ అంటే ఏంటి? పుళ్ళు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, థిక్ పెండులేటింగ్ ఫాలికల్స్ అపియర్ ఆన్ ఓవరీస్. సో థిక్ పెండులేటింగ్ ఫాలికల్స్. సో ఫాలికల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఓవరీస్ లో ఉంటాయి. సో ప్రైమరీ ఫాలికల్ అని, సెకండరీ ఫాలికల్ అని, టెరిషరీ ఫాలికల్స్ అని. సో ఈ ఏదైతే మెచ్యూర్డ్ ఫాలికల్ ఉంటుందో ఆ మెచ్యూర్డ్ ఫాలికల్ నుంచి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ టైఫాయిడ్ తోటి సఫర్ అయ్యేటువంటి కోళ్లలో మాత్రం వాటి యొక్క ఓవరీస్ మీద మనకి మాంసపు ముద్దల వంటి ఫాలికల్స్ అనేవి వేలాడుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్. కీమోథెరపీ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ ఈజ్ నెసెసరీ. సో ఇన్ఫెక్ట్ అయినటువంటి కోళ్ళకి కంపల్సరీగా కీమోథెరపీ అనేది అవసరం అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. తెలుగులో దాన్ని దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి అంటారు. ఇందులో ఎగ్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే గుడ్ల ద్వారా వస్తుంది, ఎగ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్తున్నాడు. మైకోప్లాస్మా గ్యాలిసెప్టికమ్ అండ్ గ్యాలినేరం. సో ఈ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే మైకోప్లాస్మా గ్యాలిసెప్టికమ్ అండ్ మైకోప్లాస్మా గ్యాలినేరం. ఈ స్పీషీస్ ద్వారా ఈ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ గ్రామ్ నెగిటివ్ అండ్ నాన్ మొటైల్ బ్యాక్టీరియా. సో నాన్ మొటైల్ మీన్స్ వేర్ దెర్ ఈస్ నో మూమెంట్. సో దాన్ని గ్రామ్ నెగిటివ్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ టు ఎనీ యానిమల్స్. సో ఇటువంటి మైకోప్లాస్మా గ్యాలిసెప్టికమ్ అనేటువంటి బ్యాక్టీరియా ఇట్ బిలాంగ్స్ టు గ్రామ్ నెగిటివ్ అండ్ ఈజ్ నాన్ మొటైల్ బ్యాక్టీరియా అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద సిమ్టమ్స్. సో క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ తోటి బాధపడేటువంటి కోళ్లలో కనిపించేటువంటి సిమ్టమ్స్ ఏంటి? ప్రొలాంగ్డ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఇస్ ద సిమ్టమ్. సో ప్రొలాంగ్డ్ అంటే ఇదేంటి అంటే చాలా ఎక్కువ రోజులు సఫర్ అవుతాయి అన్నమాట కోళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్ తోటి. దాన్ని ప్రొలాంగ్డ్ బ్రీతింగ్ అంటారు. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి అనేది మందగించడం, ఆకలి ఉండకపోవటం. హై ఫీవర్, డ్రూపింగ్ ఆఫ్ వింగ్స్ అంటే రెక్కలు రెండు కూడా కిందికి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని డ్రూపింగ్ ఆఫ్ వింగ్స్ అంటారు. రఫెల్డ్ ఫెదర్స్ ఆన్ కోమ్ వేర్ ద ఫెదర్స్ ఆర్ హ్యావింగ్ రఫ్ టెక్స్చర్. యాక్చువల్గా ఫెదర్స్ అనేవి ఎప్పుడు కూడా స్మూత్గా ఉంటాయమ్మా, కానీ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ తోటి సఫర్ అయ్యేటువంటి కోళ్లలో మాత్రం మనకి రఫెల్డ్ ఫెదర్స్ అనేవి కనిపిస్తాయి. రఫెల్డ్ ఫెదర్స్ అంటే ఏంటి అర్థం అంటే where it is rough in its texture. Next, profuse tear secretion. So profuse అంటే ఏంటి అంటే కంటిన్యూస్ అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. కంటిన్యూస్గా నీళ్ళు అనేది కారుతూ ఉంటాయి అన్నమాట కంటి నుంచి. ప్లెంటీ ఆర్ అబెండెంట్ అని చెప్పుకోవచ్చు. మోర్ అబెండెంట్ ఆఫ్ ఆర్ మోర్ ప్లెంటీ టియర్ సెక్రీషన్ ఇస్ సీన్. నెక్స్ట్ మోర్ సివియర్ డ్యూరింగ్ వింటర్. సో ఈ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది ఎప్పుడు కూడా రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వింటర్లో ఎక్కువగా ఉంటుంది. సివియారిటీ, వీటి యొక్క సివియారిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట చలి ఎక్కువగా ఉండటం వల్ల. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఇస్ కాజ్డ్ డ్యూ టు కంటామినేషన్ ఆఫ్ వాటర్ విత్ డ్రాపింగ్స్. సో ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటున్నాడు? ఈ వాటర్, ఇవి తాగేటువంటి వాటర్లో ఈ కోళ్ళ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్, వాటినే డ్రాపింగ్స్ అంటారనమాట. ఆ వాటర్లో వాటి యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ కలవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అండ్ హై రేట్ ఆఫ్ మార్టాలిటీ, దట్ ఈస్ 80%. సో ఈ వ్యాధి రావటం వల్ల 80% మార్టాలిటీ రేట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నాడు. డిసీజ్ కెన్ బి కంట్రోల్డ్ బై డిప్పింగ్ ఆఫ్ ఎగ్స్ ఇన్ యాంటీబయాటిక్ సొల్యూషన్, దట్ ఈస్ థైలోసిన్, రోసిలిన్ అండ్ ఫ్యూరోజాయిడిన్. సో
డిసీజ్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా యాంటీబయాటిక్ సొల్యూషన్లో డిప్ చేయాలి. ఏంటి ఏంటి యాంటీబయాటిక్స్ యూస్ చేయవలసినటువంటి యాంటీబయాటిక్స్ ఏంటి అంటే టైలోసిన్ ఒకటి, రాసిలిన్ ఒకటి, ఫ్యూరాజాయిడిన్ ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ అన్నమాట. వీటి సొల్యూషన్స్లో మనం ఎగ్స్ని డిప్ చేసినట్టయితే ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ డిసీజ్ ఇస్ ఫౌల్ కలరా, కోళ్లలో కలరా వ్యాధి. పాస్చురెల్లా మల్టోసిడా. సో పాస్చురెల్లా మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఫౌల్ కలరా అనేటువంటి వ్యాధి వస్తుందమ్మా. ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా విచ్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ అండ్ ఇస్ బైపోలార్ అండ్ నాన్ మొటైల్ బ్యాక్టీరియా. సో బైపోలార్ మీన్స్ డిజార్డర్, non-motile bacteria. నెక్స్ట్ కమింగ్ టు ద సిమ్టమ్స్. వీటి యొక్క సిమ్టమ్స్ చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తాయి? బ్లూయిష్ కూంబ్ అనేది బ్లూయిష్ కలర్లో టర్న్ అవుతుంది అని చెప్తున్నాడు. నాజల్ డిశ్చార్జ్ ఉంటుందమ్మా. నెక్స్ట్ గ్రీనిష్ ఎల్లో డయేరియా. సో అవి రిలీజ్ అయ్యేటువంటి ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది చాలా గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ విజరల్ హెమరేజెస్, వేర్ ద విజరల్ ఆర్గాన్స్. మనం విజరల్ ఆర్గాన్స్ చూసినట్టయితే వేర్ ద బ్లడ్ వెజల్స్ నరాలు అనేవి చిట్లిపోయి ఉంటాయి అన్నమాట విజరల్ ఆర్గాన్స్ దగ్గర. బర్డ్స్ స్టాప్ టేకింగ్ ఫీడ్, ఆహారం తీసుకోవడం ఆపేస్తాయి. అండ్ ఇన్ క్రానిక్ కండిషన్ బర్డ్స్ వాక్ ఇన్ సర్కిల్స్. అదే క్రానిక్ కండిషన్లో అయితే బర్డ్స్ అనేవి రౌండ్గా తిరుగుతాయి అన్నమాట, సర్కిల్ లాగా. అండ్ నాన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్గాన్స్. సో నాన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్గాన్స్ అంటే ఇక్కడ కోఆర్డినేషన్ అనేది ఉండదన్నమాట ఆర్గాన్స్ మధ్యలో. సో వీటి యొక్క సిమ్టమ్స్ చూసినట్టయితే మనకి ఫౌల్ కలరా ఫీవర్ వస్తుంది, పర్పుల్ హెడ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎల్లోయిష్ డ్రాపింగ్స్ ఉంటాయి, డెత్ మే అక్కర్, వ్యాక్సినేట్ చేయాలి, ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్ని యూజ్ చేయాలి, లైక్ సల్ఫనమైడ్స్ని యూజ్ చేయాలి అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ త్రూ ది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో ఈ బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ అనేది కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, నెక్స్ట్ ఓరల్ అండ్ నాజల్ డిశ్చార్జెస్ ద్వారా వస్తుంది అని చెప్తున్నాడు. రికవర్డ్ బర్డ్స్ ఆర్ ద బెస్ట్ క్యారియర్స్. సో ఈ వ్యాధి నుంచి రికవర్ అయినటువంటి బర్డ్సే ఈ వ్యాధికి బెస్ట్ క్యారియర్స్ అని చెప్తున్నాడు అనమాట. ట్రీట్మెంట్ విత్ సల్ఫనమైడ్స్ అండ్ టెట్రాసైక్లిన్స్. సో వీటిని ఈ వ్యాధితోటి బాధపడేటువంటి కోళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. వీటితోటి సల్ఫనమైడ్స్ తోటి, టెట్రాసైక్లిన్స్ తోటి. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ కెన్ ఆల్సో బి గివెన్ ఇన్ పౌడర్డ్ ఫామ్. యాంటీబయాటిక్స్ని పౌడర్డ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. ఏంటి ఆ పౌడర్డ్ ఫామ్ అంటే హాస్టాసైక్లిన్ ఒకటి, రాసిలిన్ ఒకటి, ఆరోమైసిన్ ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా పౌడర్డ్ ఫామ్లో ఇవ్వచ్చమ్మా. ఇన్ఫెక్షన్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ ఫ్యూమిగేషన్ అండ్ శానిటేషన్. సో ఇన్ఫెక్షన్ని మనం ఎలా అరికట్టచ్చు అంటే పొగ పెట్టడం. ఫ్యూమిగేషన్ అంటే పొగ పెట్టడం ద్వారా, అలాగే శానిటైజ్ చేయటం. అవి ఉండేటువంటి ప్లేస్ అన్నిటినీ కూడా నీట్గా శానిటైజ్ చేసినట్టయితే మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డిజీజ్ దట్ ఈస్ కొరైజా, పడిశము. సో పడిశము అంటే కోల్డ్ అనమాట. ఇది హీమోఫిలస్ పారాగాలినారం అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట కొరైజా అనేటువంటి డిసీజ్. బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ త్రూ వాటర్. సో ఈ బ్యాక్టీరియా ట్రాన్స్మిషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే అది వాటర్ ద్వారా. మాయిస్ట్ లిటర్, మనం లిటర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బెడ్డింగ్ పర్పస్కి యూజ్ చేసేదాన్ని లిటర్ అంటాము అని. సో ఆ లిటర్ మీద ఇవి డ్రాపింగ్స్ అవి రిలీజ్ చేస్తుంది కాబట్టి వాటిలో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మాయిస్ట్ లిటర్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మెయిన్ వాటర్ ద్వారా, మాయిస్ట్ లిటర్ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి కాఫింగ్, స్నీజింగ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ఐస్ అండ్ నాస్ట్రిల్స్. సో నాస్ట్రిల్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటివి, అలాగే ఐస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటివి బాగా ఫౌల్ స్మెల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నాడమ్మా. ఇన్ఫెక్షన్ కెన్ బి కంట్రోల్డ్ బై గివింగ్ స్ట్రెప్టోమైసిన్, dehydrostreptomycin and sulfathiazole.
సో వీటి ద్వారా మనం ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్వాలన్ అండ్ వాటరీ ఐస్ ఇన్ కొరైజా. సో స్వాలన్ అండ్ వాటరీ ఐస్, మనకి ఐస్ చూసినట్టయితే ఎప్పుడూ కూడా నీరు అనేది కారుతూ ఉంటుంది, అలాగే స్వెల్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అమ్మా. నెక్స్ట్ కమింగ్ టు ద పుల్లోరం డిసీజ్. పుల్లోరం వ్యాధి అంటారు దీన్ని. ఇది బ్యాసిల్లరీ వైట్ డయేరియా, దీన్నే బ్యాసిల్లరీ వైట్ డయేరియా డిసీజ్ అని కూడా అంటారు. ఇది సాల్మోనెల్లా పుల్లోరం అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి డిసీజ్ అమ్మా. ఇది ఎక్కువగా యంగ్ చికెన్స్ ఆఫ్ 5 to 10 days చికెన్స్లో ఎక్కువగా ఈ డిసీజ్ కనిపిస్తుంది మనకి, పుల్లోరం డిసీజ్ అనేది. బేబీ చికెన్ అండ్ యంగ్ చిక్ అగ్రిగేట్ ఇన్ గ్రూప్స్. ఇక్కడ బేబీ చికెన్స్ యంగ్ చికెన్స్ రెండు కూడా గ్రూప్స్గా ఉంటాయి అని చెప్తున్నాడు. కమింగ్ టు ద సిమ్టమ్స్ వచ్చేటప్పటికి డల్నెస్, బ్యాసిల్లరీ వైట్ డయేరియా కనిపిస్తుంది మనకి. అంటే ఇది రిలీజ్ చేసేటువంటి ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్, వైట్ మోషన్స్ అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, హై మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ ఫెదర్స్ అరౌండ్ ద వెంట్ ఇన్ మెనీ చికెన్స్ ఆర్ స్టెయిన్డ్ విత్ డయేరిక్ ఫీకస్. సో ఈ ఫెదర్స్ అరౌండ్ ద వెంట్ రీజన్ అంటే జెనైటల్ ఆర్గాన్స్ చుట్టూతో ఉండేటువంటి ఫెదర్స్ని చూసినట్టయితే మనకి దే ఆర్ స్టెయిన్డ్ విత్ డయేరిక్ ఫీకస్ తోటి అతుక్కొని ఉంటుంది అనమాట. ఆ ఫెదర్స్ అన్నీ కూడా ఈ ఫీకల్ మెటీరియల్ తోటి అతుక్కొని ఉంటుంది, ఎక్స్క్రీటరీ మెటీరియల్ తోటి అతుక్కొని ఉంటుందమ్మా. నెక్స్ట్ అఫెక్టెడ్ చిక్ అపియర్ సోమ్నోలెంట్. సో ఈ అఫెక్టెడ్ చికెన్స్ అన్నీ కూడా ఎక్కువగా డ్రౌజీ ఇన్ నేచర్ అని చెప్తున్నాడమ్మా. ఎక్కువగా మత్తుగా ఉంటాయి, నిద్ర మత్తుగా ఉంటాయి అన్నమాట. గ్రేయిష్ వైట్ నోట్స్ ఆన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ హార్ట్, లంగ్స్, లివర్ అండ్ గిజార్డ్. మనకి గ్రేయిష్ వైట్ నోట్స్ అనేవి కనిపిస్తాయి అంటున్నాడు, హార్ట్ మీద, లంగ్స్ మీద, లివర్ అండ్ గిజార్డ్ మీద. నెక్స్ట్ యూరిటర్ ఈజ్ ఆఫెన్ ఓవర్లోడెడ్ విత్ యూరేట్స్. సో ఈ యూరిటర్ అనేది ఎప్పుడు కూడా, సో కిడ్నీస్ నుంచి వస్తాయి కదా రెండు ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, వాటిని యూరిటర్ అంటారు. ఈ యూరిటర్ అనేది ఎక్కువగా దేంతో లోడ్ అయి ఉంటుంది, యూరేట్స్ తోటి లోడ్ అయి ఉంటుంది. సో వాట్ ఈస్ యూరేట్స్? యూరేట్స్ అంటే ఏంటి అంటే ఎనీ సాల్ట్ ఆఫ్ uric acid is called as urates. Any salt of uric acid, వాటిని యూరేట్స్ అంటారమ్మా. సో యూరిటర్ అనేది ఎక్కువగా ఈ వ్యాధితోటి బాధపడేటువంటి కోళ్ళ యొక్క యూరిటర్ అనేది యూరేట్స్ తోటి ఎక్కువగా లోడ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అడల్ట్ క్యారియర్ బర్డ్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ త్రూ ఎక్స్క్రీటా. సో ఏ బర్డ్ అయితే వ్యాధి వచ్చిందో దాన్ని మనం అడల్ట్ క్యారియర్ బర్డ్ అంటాము. ఈ బర్డ్ ద్వారా, ఈ బర్డ్ యొక్క ఎక్స్క్రీటా ద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో చిక్స్ అఫెక్టెడ్ విత్ పుల్లోరం. సో ఇలా ఉంటాయమ్మా. సో వీటి యొక్క వెంట్ రీజన్ చూడండి, ఇక్కడ వెంట్ రీజన్ చూసినట్టయితే ఇక్కడ ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది కనిపిస్తుంది చూసారా మీకు. సో డ్రౌజీగా ఉంటాయి చూడండి, ఈ వింగ్స్ అనేవి డ్రూపింగ్స్ అంటే కిందకి పడిపోయి ఉంటాయమ్మా, డ్రౌజీగా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ డిసీజ్ ఈస్ కోలీఫార్మ్ ఇన్ఫెక్షన్స్. సో కోలీఫార్మ్ వ్యాధులు, ఈ వ్యాధి అనేది ఎస్ట్రీషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కోలీఫార్మ్ సెప్టిసీమియా, కోలీఫార్మ్ బ్యాసిల్లోసిస్, కోలీఫార్మ్ పెరికార్డైటిస్, వీటి వల్ల వస్తుందన్నమాట ఈ కోలీఫార్మ్ ఇన్ఫెక్షన్ అనేది. ఇన్ఫెక్టింగ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ సీకే. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్, సీకేని ఇన్ఫెక్ట్ చేస్తుందమ్మా. ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యోక్ సాక్ ఇన్ఫెక్షన్స్. యోక్ సాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. it is responsible for yolk sac infections. Broilers are more susceptible in high stocking areas. సో ఈ కోలీఫార్మ్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా బ్రాయిలర్స్ గురవుతాయి అని చెప్తున్నాడు. ఎక్కడైతే ఎక్కువ స్టాకింగ్ ఏరియాస్ అంటే ఎక్కువ బ్రాయిలర్స్ని ఎక్కడైతే రేర్ చేస్తారో, అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ వ్యాధి త్వరగా బ్రాయిలర్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడమ్మా. లివర్ ఇంపైర్మెంట్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ మే అక్కర్. సో మనం ఈ కోలీఫార్మ్ ఇన్ఫెక్షన్ తోటి బాధపడేటువంటి కోళ్ళలో లివర్ ఎన్లార్జ్మెంట్ అనేది కనిపిస్తుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పైరోకీటోసిస్ ఆర్ టిక్ ఫీవర్.
కోళ్లలో పక్షవాతము. సో ఈ డిసీజ్ అనేది విచ్ ఇస్ కాజ్డ్ బై బొరీలియా యాన్స్రీనా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వీటి యొక్క సిమ్టమ్స్ చూసినట్టయితే వీటి యొక్క పూమ్స్ పేల్ కలర్లో ఉంటాయి, వాటిల్స్ కూడా పేల్ కలర్లో ఉంటుంది. డయేరియా వచ్చేటప్పటికి గ్రీనిష్ డయేరియా కనిపిస్తుందమ్మా. అండ్ ట్రాన్స్మిటెడ్ బై ఫౌల్ టిక్స్. సో ఈ వ్యాధి అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఈ కోళ్లలో ఉండేటువంటి టిక్స్ అన్నమాట. టిక్స్ అంటే వాటి బాడీ మీద ఉండేటువంటి టిక్స్ అండ్ మైట్స్ అంటారు కదా, వాటి ద్వారా వస్తుంది అనమాట. చిన్న చిన్న పురుగులు అనమాట. యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇవి ప్రివెంట్ చేయడానికి యూస్ చేయొచ్చు. లైక్ పెన్సిలిన్ కానివ్వండి, కెనామైసిన్ కానివ్వండి, స్ట్రెప్టోమైసిన్ కానివ్వండి, నెక్స్ట్ క్లోరోటెట్రాసైక్లిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ అన్నమాట, విచ్ కెన్ ప్రివెంట్ దిస్ స్పైరోకీటోసిస్ ఆర్ tick fever. Next, coming to the fungal and parasitic diseases in poultry. కోళ్లలో శిలీంధ్ర మరియు పరాన్నజీవి వ్యాధులు. ఓకే, ఫంగల్ డిసీజెస్. సో ఏంటి ఫంగల్ డిసీజెస్ అంటే బ్రూడర్ న్యూమోనియా, దాన్నే ఆస్పర్జిల్లోసిస్ అంటారు. న్యూమోమైకోసిస్, నెక్స్ట్ ఎఫ్లోటాక్సికోసిస్ అండ్ థ్రష్ ఆర్ సోర్ క్రాప్ ఆర్ క్యాండియాసిస్ ఆర్ మొనిలియాసిస్. ఇవన్నీ కూడా విచ్ కమ్స్ అండర్ ఫంగల్ డిసీజెస్. అందులో ఫస్ట్ వన్ బ్రూడర్ న్యూమోనియా, దాన్ని ఆస్పర్జిల్లోసిస్ అని కూడా అనొచ్చు, లేకపోతే న్యూమోమైకోసిస్ అని కూడా అనొచ్చు అన్నమాట. బ్రూడర్ న్యూమోనియా. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ ఫంగస్. బ్రూడర్ న్యూమోనియా అనేది ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఆ ఫంగస్ పేరు ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్. అండ్ స్ప్రెడ్స్ త్రూ లిటర్. ఇది లిటర్ ద్వారా, ఫీడ్ ద్వారా యంగ్ వన్స్ ఆఫ్ బ్రూడింగ్ స్టేజ్లో ఉండేటువంటి యంగ్ వన్స్కి ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దేని ద్వారా? లిటర్ ద్వారా, ఫీడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వీటి యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ అపిటైట్, ఆకలి మందగించటం, ఎన్సెఫలైటిస్ మీన్స్ బ్రెయిన్ డిసీజ్ అనమాట ఇది, వేర్ ద బ్రెయిన్ సరౌండెడ్ బై 3 membranes. ఇవన్నీ కూడా, ఈ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా అక్కడ ఎన్లార్జ్ అవుతాయి అనమాట, ఎన్సెఫలైటిస్ అంటారు. అండ్ వాటర్లీ డయేరియా. సో ఈ వాటరీ డయేరియా కనిపిస్తుంది. గ్యాస్పింగ్ అండ్ ఎల్లోయిష్ గ్రీన్ లీజన్స్. సో ఇక్కడ ఎల్లోయిష్ గ్రీన్ లీజన్స్ అనేవి కనిపిస్తాయమ్మా. పుళ్ళు అన్నీ కూడా ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఐస్ దగ్గర, కళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట, ఎల్లోయిష్ గ్రీన్ లీజన్స్ అనేవి. అలాగే లివర్ దగ్గర, లంగ్స్ దగ్గర, బ్రెయిన్ దగ్గర. అండ్ హై మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే రెగ్యులర్ క్లీనింగ్, ఎప్పటికప్పుడు హైజీనిక్ కండిషన్స్ని మనం మెయింటైన్ చేసినట్టయితే ఈ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. వెల్ హౌస్ కీపింగ్, ఎప్పటికప్పుడు ఈ పౌల్ట్రీ హౌస్ని నీట్గా ఉంచుకోవాలన్నమాట. అలాగే పొగ పెట్టడం కానివ్వండి, హైజీనిక్ కండిషన్స్ కానివ్వండి, యాంటీ ఫంగల్ స్ప్రేయింగ్. సో ఫంగల్ డిసీజెస్ రాకుండా యాంటీ ఫంగల్ స్ప్రే చేయాలన్నమాట, లైక్ ఫైబ్రోటాన్. Coming to the treatment, there is no specific treatment. So ఈ డిసీజ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. కాపర్ సల్ఫేట్ at 1:2000 concentration, hamycin and 30% potassium chloride solution is used. Next, aflatoxicosis. So it is caused by a fungus Aspergillus flavus. సో ఆస్పెరిజిల్లస్ ఫ్లావస్ అనేటువంటి ఫంగస్ వల్ల ఈ ఎఫ్లోటాక్సికోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుందని చెప్తున్నాడమ్మా. 8 టాక్సిక్ కాంపోజిషన్స్ ఆఫ్ ఎఫ్లోటాక్సిన్, దట్ ఈస్ B1, B2, B29, G1, G2, G297, M1 అండ్ M2. ఇవన్నీ కూడా 8 టాక్సిక్ కాంపోజిషన్స్ ఆఫ్ ఎఫ్లోటాక్సిన్ అమ్మా.
స్ప్రెడ్ త్రూ కంటామినేటెడ్ లిటర్ ద్వారా, ఫీడ్ ద్వారా. కంటామినేటెడ్ లిటర్, కంటామినేటెడ్ ఫీడ్ ద్వారా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నాడు. వీటి యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అంటే దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు మెనీ ఇన్ఫెక్షన్స్. రిటార్డెడ్ గ్రోత్, ఎదుగుదల అనేది ఆగిపోతుంది. లివర్ నెక్రోసిస్. సో లివర్ నెక్రోసిస్ అంటే ఏంటి అంటే డెత్ ఆఫ్ బాడీ టిష్యూ. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, డెత్ ఆఫ్ బాడీ టిష్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ దెర్ ఈస్ టూ లిటిల్ బ్లడ్ ఫ్లోస్ టు ద టిష్యూస్కి చాలా తక్కువ అమౌంట్లో బ్లడ్ సప్లై అయ్యింది అంటే అక్కడ ఆ టిష్యూ అనేది డెడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ అండ్ కిడ్నీస్ రెండు కూడా ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. వీటి యొక్క ప్రివెన్షన్ వచ్చేటప్పటికి మెయింటైన్డ్ డ్రై కండిషన్స్. సో ఈ లిటర్ మాయిస్ట్ కండిషన్స్ లేకుండా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలమ్మా. ప్రివెంటెడ్ బై అవాయిడింగ్ మాయిశ్చర్, కంటామినేటెడ్ ఫీడ్ అండ్ లిటర్. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా అరికట్టచ్చు అంటే లిటర్లోను ఫీడ్లోను మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ థ్రష్ ఆర్ సోర్ క్రాప్ ఆర్ క్యాండియాసిస్ ఆర్ మొనీలియాసిస్ డిసీజ్, ఇన్ని పేర్లతో పిలవచ్చు మనం. ఇది caused by Candida albicum that resembles yeast. Candida albicum అనేది yeast ని పోలి ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ Candida albicum ద్వారా ఈ డిసీజ్, థ్రష్ డిసీజ్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ స్టంటెడ్ గ్రోత్ కనిపిస్తుంది మనకి. రఫల్డ్ ఫెదర్స్, వేర్ ద టెక్స్చర్ ఆఫ్ ద ఫెదర్స్ ఆర్ రఫ్. whereas the mortality rate is 75 to 80%. ఇక్కడ mortality rate ఉంటుందమ్మా. బర్డ్స్ ఆర్ నాట్ మార్కెటబుల్. సో ఇటువంటి బర్డ్స్ని మార్కెట్కి తరలించరన్నమాట. ఎక్సెసివ్ ఫీడింగ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ షుగర్ మే బి ద కాజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఇది ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇవ్వవలసిన దానికంటే కూడా ఎక్సెస్ యాంటీబయాటిక్స్, ఎక్సెస్ షుగర్ ఇవ్వటం వల్ల ఈ ట్రాన్స్మిట్ అవుతుంది ఈ డిసీజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ నైస్టాసిన్, కాపర్ సల్ఫేట్ కెన్ ట్రీట్ ద డిసీజ్. ఈ రెండింటి ద్వారా మనం డిసీజ్ అరికట్టచ్చు అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ కమింగ్ టు ద పారాసైటిక్ డిసీజెస్ ఇన్ పౌల్ట్రీ, పరాన్నజీవ వ్యాధులు. దాంట్లో ఫస్ట్ వన్ కాక్సిడియాసిస్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎ ప్రోటోజోవన్ పారాసైట్. కాక్సిడియాసిస్ అనేది ఒక ప్రోటోజోవన్ పారాసైట్ బై నేమ్ ఐమీరియా అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్ వల్ల కాక్సిడియాసిస్ అనేది వస్తుంది. లిటర్ అండ్ వాటర్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నాడమ్మా. లిటర్ ద్వారా, వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మార్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. వీటి యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పటికి డిప్రెషన్, రఫల్డ్ ఫెదర్స్, బర్డ్స్ కాంగ్రిగేట్ ఇన్ ఫ్లాక్స్. సో కాంగ్రిగేట్ అంటే అసెంబుల్ టుగెదర్. సో ఇవన్నీ కూడా సమూహంగా ఉంటాయన్నమాట. సమూహంగా ఒక దగ్గరికి రావటం, బ్లడ్ డయేరియా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. వీటి యొక్క ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి నైట్రోఫ్యూరజోన్ షుడ్ బి అడ్మినిస్టర్డ్. నైట్రోఫ్యూరజోన్ని వాడినట్టయితే మనం ఈ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అదర్ పారాసైట్స్, ఇతర పరాన్నజీవ వ్యాధులు చూసినట్టయితే లైక్ టిక్స్ అండ్ మైట్స్, లైస్ అండ్ ఫ్లీస్. సో వీటి యొక్క బాడీ మీద కనిపించేటువంటి వాటిని టిక్స్ అండ్ మైట్స్ అంటారు. లైస్ అండ్ పేల్ అన్నమాట, కోడి మీద ఫెదర్స్లో ఉండేటువంటి పేర్లు. స్ప్రేయింగ్ DDT is a preventive measure. Nematodes and trematodes can also cause infections. Nematodes కూడా ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయమ్మా. Anti-helminthic drugs should be administered. So anti-helminthic drugs ని యూజ్ చేయమంటున్నాడు. డీవార్మింగ్, సో డీవార్మింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ టర్పెంటైన్ ఇవి తీసుకోవటం వల్ల, ఇవి స్ప్రే చేయటం వల్ల మనం ఈ డిసీజెస్ని అరికట్టచ్చు. నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిసీజెస్. పోషకాహార లోపం వలన వచ్చు వ్యాధులు చూసినట్టయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మే ఆల్సో కాజ్ మెనీ డిసీజెస్. లేయింగ్ బర్డ్స్ రిక్వైర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియం. లేయింగ్ బర్డ్స్ అంటే లేయర్స్. సో లేయర్స్ చూసినట్టయితే అవి ఎగ్స్ని లే చేస్తాయి కాబట్టి వాటికి ఎక్కువ కాల్షియం సప్లిమెంట్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎగ్ షెల్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ కనుక.
అండ్ లేయర్ చిక్ నీడ్ 3% ఆఫ్ కాల్షియం. లేయర్ చిక్కి కంపల్సరీగా 3% ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది. బ్రాయిలర్ చిక్ నీడ్ ఓన్లీ 1.2% ఆఫ్ కాల్షియం. వైటమిన్ ఏ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ లివర్ గ్రోత్ అండ్ ఫెదర్ హెల్త్. సో లివర్ గ్రోత్కి ఫెదర్ హెల్త్ కండిషన్స్ బాగుండాలి అంటే వైటమిన్ ఏ సప్లై చేయాలి, సప్లిమెంట్ ఇవ్వాలి. వైటమిన్ డి ఇస్ రిక్వైర్డ్ ఫర్ బోన్ ఫార్మేషన్. డెఫినెట్లీ బోన్ ఫార్మేషన్ అంటే వాటికి వైటమిన్ డి అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. యాజ్ ద లైట్ అండ్ పౌల్ట్రీ ఇస్ రిమోట్, వైటమిన్ డి సప్లిమెంట్ షుడ్ బి గివెన్. సో లైట్ అనేది పౌల్ట్రీలో తక్కువ శాతం లైట్ రేస్ అనేది, సన్లైట్ పెనిట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాటికి వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట. అండ్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ మే కాజ్ మస్కులార్ డిస్ట్రోఫీ. సో వైటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల మస్కులార్ డిస్ట్రోఫీ అనేది వస్తుందని చెప్తున్నాడు. సో మస్కులార్ డిస్ట్రోఫీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ దట్ కాజ్ ప్రోగ్రెసివ్ వీక్నెస్ అండ్ లాస్ ఆఫ్ మజిల్ మాస్. అలాగే డెఫిషియన్సీ ఆఫ్ థయామిన్ లీడ్స్ టు నర్వస్ డిగ్రేడేషన్ అండ్ కర్వ్డ్ టాయ్ పారాలసిస్. సో థయామిన్ డెఫిషియన్సీ వచ్చినట్టయితే డెఫినెట్గా నర్వస్ డిగ్రేడేషన్ అనేది మనకు కనిపిస్తుంది, అంటే నాడి క్షీణత అన్నమాట. అండ్ టో పారాలసిస్ అంటే వాటి యొక్క వేళ్ళు చూసినట్టయితే ప్యారలైజ్ అయిపోతాయి, అంటే వంకర్లు తిరిగిపోయి ఉంటాయి అన్నమాట, అంటే ఇంకా మూమెంట్కి పనికిరావు అనమాట. రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్. రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే డెఫినెట్గా we can observe inflammation of tongue. Niacin deficiency may cause poor feathering. నయాసిడ్ డెఫిషియన్సీ వల్ల ఫెదరింగ్ అనేది చాలా తక్కువ ఫెదర్స్ మాత్రమే అరైజ్ అవుతాయి. చికెన్ డర్మటైటిస్ ఇస్ కాజ్డ్ బై ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల చికెన్ డర్మటైటిస్ అనేది కనిపిస్తుంది, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ పౌల్ట్రీ డిసీజెస్. పౌల్ట్రీ డిసీజెస్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే రైట్ ఫీడింగ్, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫీడ్ ఇవ్వాలి. వాటర్ ఎప్పుడు కూడా క్లీన్ వాటర్ని ఉంచాలి. షెల్టర్ అగెయిన్స్ట్ రెయిన్ అండ్ విండ్. సో వాటికి మంచి షెల్టర్ని ప్రొవైడ్ చేయాలి వేర్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హెవీ రెయిన్స్ అండ్ విండ్స్. చేంజింగ్ ద లిటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రొవైడింగ్ డ్రై లిటర్. సో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా అయినట్టయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెడ్డింగ్ లిటర్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు కూడా మనం డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. అవాయిడింగ్ ఫ్లాకింగ్ ఆఫ్ బర్డ్స్. సో బర్డ్స్ అన్నీ సమూహంగా లేకుండా చూసుకోవాలి. పుల్లింగ్, ఒక బర్డ్ ఇంకొక బర్డ్ని పొడుచుకుంటూ ఉండటం అనేది కూడా మనం అరికట్టుండాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సపరేషన్ ఆఫ్ చిక్స్ ఫ్రమ్ అడల్ట్ బర్డ్స్. చిక్స్ని అడల్ట్ బర్డ్స్ నుంచి మనం సపరేట్ చేయాలి, ఎందుకంటే అడల్ట్ బర్డ్స్ నుంచి చిక్స్కి ఎక్కువ డిసీజెస్ ట్రాన్స్మిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక కంపల్సరీగా చిక్స్ని సపరేట్ చేయాలన్నమాట. కిల్లింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్. సో ఈ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ని కిల్ చేసి వాటిని బర్న్ చేసేయాలి అని చెప్తున్నాడు. సో ఇంతటితోటి మనకి పౌల్ట్రీ డిసీజెస్ అనేది కంప్లీట్ అయిందమ్మా. వైరల్ డిసీజెస్ కంప్లీట్ అయింది, బ్యాక్టీరియల్ డిసీజెస్ కంప్లీట్ అయింది, ఫంగల్ డిసీజెస్ కంప్లీట్ అయింది, అండ్ పారాసైటిక్ డిసీజెస్. ఇంతటితోటి మనకి యూనిట్ 2 అనేది కంప్లీట్ అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ.